ఓకే, టఫెస్ట్ పార్ట్ ఏంటి ఈ మూవీలో విఎఫ్ఎక్స్ లో? ఇది కష్టం, ఇది చాలా టఫ్ అనిపించింది, చాలా వర్క్ చేసాము అనిపించింది. సంపతేనా? సంపతి అండి. సంపతి ఎపిసోడ్ లో కూడా ఏంట్రా అంటే వైట్ షార్ట్స్ అన్ని చాలా త్వరగా క్రాక్ చేసామండి. ఈరోజు ఏవైతే టీజర్ లో షార్ట్స్ కనిపిస్తున్నాయో మనీ షార్ట్స్ అంటాం కదా, అవన్నీ చాలా ఈజీగా క్రాక్ చేసాం. మాకు టఫ్ అనిపించింది అంటే క్లోజ్అప్ షార్ట్సే. అది ఎలా యాక్ట్ అవ్వాలి అనే విషయంలోనే మాకు కొంచెం ఇబ్బంది పడ్డాం యాజ్ ఎ టీమ్గా. బట్ అవి కూడా ఎఫెక్టివ్గా క్రాక్ చేసాం అనుకుంటున్నా. ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయిందంటే క్రాక్ చేసినట్టే లెక్క. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ సంపతి ఆల్రెడీ దాంట్లో ఉంటుంది, ఐస్ లో ఉంటుంది, ఐస్ లోనే కదా, ఐస్ లో అది ఇలా వచ్చినప్పుడు కూడా మొత్తం ఐస్ తో పైకి వచ్చేస్తుంది. ఆ షాట్ కూడా గూస్ బంప్ షాట్ అనే చెప్పాలి కదా. అవునండి. అండ్ ఇంకొకటి ఏంటంటే అది పర్టికులర్లీ ఏంటంటే అదంతా మీరు చూస్తుంది హైబర్నేషన్ ప్రాసెస్ అంతా, అది ఆ స్నో పైన అంతా స్నో ఎఫెక్ట్స్ అండి. వీటిని ఏమంటే నేచర్ ఎఫెక్ట్స్ అంటాం. ఇందాక మ్యాజిక్ ఎఫెక్ట్స్ అని చెప్పాను కదా, ఇది నేచర్ ఎఫెక్ట్స్ అనమాట. అంటే గాలి ఎలాగా మన ఎలిమెంట్తో యాక్ట్ అవుతుంది, స్నో ఎలా యాక్ట్ అవుతుంది, వాటర్ ఎలా యాక్ట్ అవుతుంది, ఇదంతా శ్రీకర్ అని ఒక పర్టికులర్ సూపర్వైజర్ ఉన్నారు. ఆయన కంప్లీట్లీ ఎఫెక్ట్స్ ఫోకస్డ్ ఉంటాడు అనమాట. ఈ ఎఫెక్ట్స్ అన్ని అతను హ్యాండిల్ చేసాడు, అందుకే అదంతా రియలిస్టిక్గా రావడం కూడా. అండ్ హీరోకి ఈగల్ హెల్ప్ చేస్తుంటది, ఆ ఈగల్ మీద కూర్చొని వస్తారు చూసారా, ఆ షాట్ కూడా చాలా హైలైట్ అని చెప్పారు కదా. సో ఆ టైంలో సెకండ్ ఎంట్రీ ఆఫ్ సంపత్తి అన్ఎక్స్పెక్టెడ్ ఉంటది. ఎక్కువ మంది ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా రావడం ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఆ మిరాయి స్టిక్ ఏదో చేయబోతుందని అందరూ అనుకునే టైంలో ఈగల్ ఎంట్రీ, ఈగల్ మీద హీరో విత్ మిరాయి స్టిక్ తో వచ్చేసరికి ఆడియన్స్ మంచి ఫీల్ అయ్యారు. నేను అది ఫస్ట్ డే ఫ్యాన్స్ తో చూసినప్పుడు ప్రీమియర్ షో వేస్తారు కదా, ప్రీమియర్ షో చూసినప్పుడు నాకు కూడా భలే గూస్ బంప్స్ వచ్చాయి, చాలా బాగా వచ్చింది. సో మీరు చేసిన వర్క్ మీకు గూస్ బంప్స్ వచ్చాయంటే అదే మరి రికార్డ్స్ అంటే. అండ్ మీరు సెట్స్లో కూడా వెళ్ళారు కాబట్టి మిరాయి టీంలో ఏదైనా ఫన్నీ మూమెంట్స్ కానీ ఏదైనా మెమరబుల్ అని చెప్పాలి, ఏమైనా షేర్ చేసుకుంటారు? లేదండి, కొంచెం ఇంటెన్స్ ఉండే వర్క్ మొత్తం. ఓకే, మెమరబుల్ కంటే అంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఇంటెన్స్ ఉండే. రిమైనింగ్ సీక్వెన్సెస్ అంతా జోయల్ గానీ బాగానే ఫ్రెండ్లీగా జరిగిపోయింది. ఇది ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి కొంచెం ఫోకస్డ్గా కాకపోతే సెట్ స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఈ పర్టికులర్ సెట్ మిరాయి టీమ్ హోల్సమ్ గా దే నో హౌ టు స్మూత్ గా ఎలా వర్క్ చేయాలనేది దాంట్లో మాస్టర్స్ అండి వాళ్ళు. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరూ చాలా కోఆర్డినేట్ గా ఉంటారు అనమాట. మనం వెళ్ళగానే షార్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అనే ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటారే కానీ బ్రేకేజ్ ఆలోచించాలి అనే జోనే ఉండదు. కాబట్టి అది చాలా స్మూత్గా చాలా ఫాస్ట్గా జరిగిపోయింది. అంటే వితిన్ లెస్ దెన్ 4-5 days మేము కంప్లీట్ సీక్వెన్స్ క్లోజ్ చేయగలిగామంటే షూట్ కేవలం వాళ్ళ ఎఫర్ట్ అది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే విఎఫ్ఎక్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కావచ్చు, విఎఫ్ఎక్స్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఫస్ట్ సజెషన్ రావద్దని చెప్తాను. ఎందుకండి అంత పెద్ద మాట అన్నారు రావద్దని? మీరు ఇంత బాగా చేస్తున్నారు, ఇంత మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే కష్టం కాదండి, పాయింట్ ఏంటంటే ఏఐ విల్ టేక్ ఓవర్ విఎఫ్ఎక్స్ అనేది ఫ్యాక్ట్. దీని అయితే ఎవరు ఆపలేరు. న్యాచురలీ ఏఐ విఎఫ్ఎక్స్ ఒకటే కాదు, ఆల్సో ఫిలిం ఇండస్ట్రీలో చాలా డిపార్ట్మెంట్స్ని ఇట్ విల్ టేక్ ఓవర్, విచ్ ఇస్ వెరీ ఈజియర్ రైట్ నౌ. అంటే ఒక 50 మంది 100 మంది కూర్చొని చేసేది ఒక సిస్టంలో ఒక పర్సన్ చేసే కెపాసిటీ పెరుగుతోంది. పెరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే ట్రెడిషనల్ విఎఫ్ఎక్స్ ఉందో దాని రూపం మారిపోద్ది వితిన్ 5 years ఐ డోంట్ నో హౌ ఇట్ లుక్ యాక్చువల్లీ. కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా వచ్చి దాన్ని ట్రైన్ అయ్యి ఒక 2 years తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. ఆ జోన్ తీసుకోవడం కంటే నేనేం ప్రిఫర్ చేస్తానంటే కథలా చెప్పాలి, స్టోరీ చెప్పడానికి ఉన్న టూల్స్ ఏంటి, దీని మీద ఫోకస్ చేస్తే ఎక్కువ కెరీర్ ఉంటుందని నా అభిప్రాయం. ఓకే, మంచి సజెషన్ ఇచ్చారు. అండ్ ఏఐని ఎంతవరకు హెల్ప్ అవుతుందండి ఇప్పుడు విఎఫ్ఎక్స్లో? ఏఐని ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చు? ఎట్ దిస్ పాయింట్ అది అంత పర్ఫెక్ట్గా లేదండి. ఎట్ దిస్ పాయింట్ చాలా యావరేజ్ ఉంది. మనం 4K స్క్రీన్ పైన చూసే అంత అద్భుతంగా అయితే లేదు. కాకపోతే కాన్సెప్చువలైజేషన్ పొజిషన్లో, విజువల్ ఎలా చూడాలి అనే పొజిషన్లో చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే మన క్రియేటివ్ బ్లాక్స్ని అది క్లియర్ అప్ చేస్తుంది చాలా ఫాస్ట్గా ఎట్ దిస్ పాయింట్. కానీ నేను దాని ప్రోగ్రెషన్ చూస్తుంటే 23 నుంచి 25కి అది ఎంత ఎఫెక్టివ్గా అందరికీ తెలుసు. 25 నుంచి 27, 28కి వచ్చేసరికి ఆబ్వియస్లీ అది టేక్ ఓవర్ చేస్తుంది. ఆబ్వియస్లీ మనకి 4K స్క్రీన్ మీద టెలికాస్ట్ ఎంత క్వాలిటీ అది డిస్ప్లే చేస్తుంది. అసలు కంప్లీట్ ఫిల్మ్నే చేయగలిగే రోజు కూడా వచ్చేతో. అంతే అంటారా? అంటే మన మిరాయికి ఏదైనా ఏఐ హెల్ప్ అయిందా? వాడారా ఏదైనా ఏఐ టూల్స్? వెరీ మినిమల్ అండి. జస్ట్ ఇప్పుడు ఆ టైటిల్స్ కావచ్చు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ చిన్న స్టోరీ నరేషన్ ఎలా ఇవ్వచ్చు అనే బేసిక్ విషయాలే కానీ. ఒక 10% వాడారా? ఎంత పర్సెంట్ వాడి ఉండొచ్చు? 0.1% అని చెప్తాను. అంతేనా? అది ప్యూర్లీ ఎవ్రీ విజువల్ క్రియేట్ చేసింది అండి దాంట్లో ఉన్నది.
విఎఫ్ఎక్స్లో క్రియేట్ చేసింది కావచ్చు, డైరెక్టర్ గారు వీళ్ళు షూట్ చేసుకొచ్చింది కావచ్చు. ఏఐ వాడింది ఎందుకురా అంటే ఏదైనా ఇనిషియల్ స్టేజెస్లో ఫిగర్ అవుట్ చేయడానికి, కాన్సెప్ట్స్ కోసం. ఇప్పుడు సంపాది కూడా ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని రకరకాల కాన్సెప్ట్స్ తయారు చేయడానికి అది హెల్ప్ అయింది. కొంచెం టైం సేవ్ చేస్తుంది అనమాట. అండ్